హాయ్ ఫ్రెండ్స్, ధర్మం శరణం గచ్చామి 3వ రోజు. రచయిత టి మురళీధర్ మాస్టర్. ధర్మశాస్త్ర విషయాల్లో బౌద్ధం అనేక రకాలుగా మనకు ఈ విషయాల్ని తెలియజేస్తుంది. ధర్మమే సకల ప్రపంచ ప్రతిష్టకు మూలాధారం. సకల పాప పరిహారానికి ధర్మమే గతి. ధర్మంలో ఎవరు నిలిచి ఉంటారో అలాంటి పుణ్యపురుషుణ్ణి పక్షులు వృక్షాల్ని ఆశ్రయించినట్లు అందరూ ఆశ్రయిస్తారు. ధర్మం సర్వోత్కృష్టమైనది కనుక ధర్మమే అన్నింటిలోనూ శ్రేష్టమైనదని చెప్తారు. ధర్మబలంతో అర్థం సిద్ధిస్తుంది, కార్యం నెరవేరుతుంది. ధర్మం జ్ఞానానికి రాచబాట. ధర్మపరునికి ముక్తికాంత చెంతనే ఉంటుంది. ధర్మ పనులు చేసేవాడెప్పుడు అధోగతి పాలు కాడు. కొంచెం మాత్రంగా ధర్మ ప్రవర్తకుడైనా సరే మహత్తరమైన భయం నుండి బయటపడతాడు. 1000 ధర్మ కార్యాలను వల్లె వేయడం కంటే ఒక ధర్మాచరణ చాలు. ధర్మం చక్కటి ప్రాపంచికతను సాధింపచేస్తుంది. ధర్మం అనేది బయటవారు మనకు ఇచ్చేది కాదు, మన అంతరాత్మల నుంచి పైకి ఉదయించేది. ధర్మంలో కలవాలి, ధర్మంతో సహగమనం చేయాలి. ఇహపర లోకాల్లో అభ్యుదయము, పరంపరగా శాశ్వత మోక్షము కలగాలంటే ధర్మాన్ని పాటించే తీరాలి. అందరికీ సత్యం ఒక్కటేనా? ఎవరి ఆత్మపరిణితిని బట్టి వాళ్ళ ప్రత్యేక ధర్మం అనేది విడిగా ఉంటుంది. గతించిన దుర్ఘటనలను మళ్ళీ నెమరు వేసుకోకుండా, వైరబుద్ధిని పెంచుకోకుండా అందరితో మైత్రీ భావనతో ఉన్ననాడే ధర్మాచరణ సాధ్యం. ఇదే సనాతన మరి అధునాతన సత్యం. ఒకనాడు శ్యామావతి బుద్ధుణ్ణి సందర్శించి, శాప్తా, మీరు అనేక ధర్మాలను బోధిస్తారు కదా, అన్ని ధర్మాలకు ఏది ఆధారం, ఏది మనిషికి బలాన్ని ఇచ్చేది, అలాంటి ధర్మాన్ని తెలపండి అని అడిగింది. మహారాణి, అప్రమాదం నిర్వాణానికి దారితీస్తుంది, ప్రమాదం మృత్యువుకు దారితీస్తుంది. అన్ని కుశల ధర్మాల దానం, శీలం, పరిత్యాగం, ఆర్జవం, తపస్సు, ఆక్రోధం, క్షాంతి, అవిరోధంకు ఆధారం అప్రమాదం. అన్నిటికీ బలాన్ని ఇచ్చేది ఇదే. అన్ని జంతువుల పాదాల గుర్తులు ఏనుగు పాదం గుర్తులో అణిగిపోయినట్లుగా అన్ని కుశల ధర్మాలు అప్రమాదంలో అంతర్గతమవుతాయి. మహారాణి, ఇప్పుడు నేను ఒక ఊహా చిత్రాన్ని మాటల్లో చెప్తాను. అప్పుడు అప్రమాదం ఎందుకు ఉండాలో మీకు చక్కగా అర్థమవుతుంది. క్రింద భూమిని, పైన ఆకాశాన్ని ఒరుసుకుంటూ 4 దిక్కుల నుంచి 4 మహాపర్వతాలు ఒకదానికి అభిముఖంగా, ఒకటి వేగంగా కదిలి వస్తున్నట్లు ఊహించండి. ఆ పర్వతాల మధ్య చిక్కుకున్న మానవుడు వాటి మధ్య నలిగిపోకుండా తప్పించుకోగలడా? అంత వేగం, అంత బలం అతనికి ఉన్నదా? ఆ 4 పర్వతాలలో ఒకటి జర అంటే ముసలితనం, 2వది వ్యాధి, 3వది విపత్తు, 4వది మరణం. యవ్వనాన్ని నలగొట్టుకుంటూ జర వస్తుంది, ఆరోగ్యాన్ని నలగొట్టుకుంటూ వ్యాధి వస్తుంది, అన్ని సంపత్తులను తుత్తినియలు చేస్తూ విపత్తు వస్తుంది, జీవితాన్ని మింగివేస్తూ మరణం వస్తుంది. తుది శ్వాస తర్వాత ప్రయాణంలో ఎవరి సహాయము ఉండదు. ఒక ధర్మమే ఆ సమయంలో త్రాణంగా, లయనంగా, శరణంగా, పరాయణంగా ఉంటుంది. అప్రమాద వర్తనులే ధర్మ సంపత్తిని ఆర్జించగలరు. కామం వలన కానీ, భయం వలన కానీ, లోభం వలన కానీ, తన ప్రాణాలు కాపాడుకోవటానికి కానీ ధర్మాన్ని విడవరాదు. ధర్మం నిత్యం సుఖదుఖాలు అనిత్యాలు. కొట్టబడిన ధర్మం కొట్టిన వారిని నశింపజేస్తుంది. అలాగే రక్షింపబడిన ధర్మం రక్షకులను రక్షిస్తుంది. కనుక కొట్టబడినదైన ధర్మం మనల్ని ఎప్పుడూ కొట్టకూడదని కోరుతూ ధర్మాన్ని ఎన్నడూ కొట్టకూడదు. ధర్మాన్ని ఆచరించడానికి మనకు మొదట నిష్పక్ష భావధోరణి కలిగి ఉండాలి. ఆ తర్వాత ఆత్మ పరిస్థితులు తెలుసుకొని ఉండాలి. అలాగే బాహ్య పరిస్థితుల పరిజ్ఞానం ఉండాలి. నిష్పక్ష భావం అంటే తన పర అనే భేదాలు లేకుండా ఆహార వ్యవహారాలను నిర్వహించడం. పునాది లేకుండా భవంతిని కట్టలేం. అంతర్పరిస్థితులు తెలుసుకోకపోతే బాహ్య పరిస్థితులు అర్థం కావు. బావిలో నీళ్ల కదలికలు ఆగిన తర్వాత కింది రాళ్ళు, పైన మన ప్రతిబింబము కనిపిస్తాయి. అలాగే నీళ్లు కదులుతూ ఉంటే, మట్టి అంతా ఉంటే ప్రతిబింబాలు స్వచ్ఛంగా ఉండవు, క్రింద రాళ్ళు స్వచ్ఛంగా కనపడవు.
మరి నీరు చలనం లేకుండా ఉండి మడ్డి లేకుండా ఉండి పారదర్శకంగా ఉంటే అన్నీ స్వచ్ఛంగా ఉంటాయి. అలాగే మనస్సులో కదలికలు ఆగిన తర్వాతే మనలో పారదర్శకత, స్వచ్ఛత మొదలవుతుంది. మన ఆలోచన సరళి మారుతుంది, ఆలోచనలకు శక్తి వస్తుంది, ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది, ధర్మం బోధపడుతుంది, ధర్మాచరణ మొదలవుతుంది. మనోనిశ్చలానికి ఏకైక మార్గం ధ్యానం. ధ్యానం వల్లనే ఆత్మానుభవం, ఆత్మానుభవం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ధర్మం. ధర్మపరుడికి దరిద్రిలో ఎదురే లేదు, సత్యాన్వేషికి సత్యమే దొరుకుతుంది. ధర్మాన్ని చూసేవారికి ధర్మమే కనపడుతుంది, ధర్మం మాట్లాడేవారికి ధర్మమే వినపడుతుంది, ధర్మాన్ని కాపాడేవారిని ధర్మమే కాపాడుతుంది. ధర్మాచరణకు, ధర్మబోధనకు, ధర్మస్థాపనకు ఇప్పుడే శ్రీకారం చుడదాం. ధర్మో రక్షితి రక్షితః, తస్మాత్ ధర్మం శరణం గచ్ఛామి. పరిపూర్ణ ధర్మాచరణకు ధర్మం యొక్క అన్ని రూపురేఖలను, అన్ని కోణాలను సమగ్రంగా తెలుసుకోవడం అత్యావశ్యకం. ఉన్న అనేక కోణాలలో మనం ప్రప్రథమంగా తెలుసుకోవాల్సిన, మరి నిర్వర్తించవలసిన ఓ నిర్దిష్టమైన ధర్మం, అదే సృష్టి ధర్మం. ఈ ధర్మానికి మనం సహకరిస్తే సృష్టి తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ మన ఇతర ధర్మాలకు చక్కగా సహకరిస్తుంది. మరి సృష్టి ధర్మంలోకి వెళదామా? థ్యాంక్ యూ.